నాటుకోళ్ల బిజినెస్ స్టార్ట్ చేసుకున్న తర్వాత రోగాలు ఎలా తగ్గించాలి, ఫీడ్ కాస్ట్ ఎలా తగ్గించాలి, మెయిన్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలనే డౌట్ నీకుంటే వీడియో నీకోసమే. మన కోళ్ళని రోగాల నుంచి కాపాడుకోవాలంటే 2 రూల్స్ అయితే ఉంటాయి. ఒకటి, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అంటే మన కోడికి రోగం రాకుండా ముందే మనం మన ఇంట్లో ఉన్న నేచురల్ మెడిసిన్ అయితే వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ అల్లం నీళ్లు, పసుపు నీళ్లు, తులసి, వేపాకు ఇలాంటివి. సెకండ్ వన్, ఏదైనా కోడికి ఒక రోగం వచ్చిన తర్వాత దాన్ని మందిలో నుంచి సపరేట్ అయితే చేయాలి. దాని తర్వాత మన దగ్గర పశువుల డాక్టర్ దగ్గరకు వెళ్లి మన మెడిసిన్ అయితే వాడుకోవాల్సి వస్తుంది. ఫీడ్ కాస్ట్ ఎలా తగ్గించాలంటే మనం మార్కెట్ లోకి వెళ్లి వేస్ట్ వెజిటేబుల్స్ అయితే తెచ్చి మన కోళ్ళకి అయితే అలవాటు చేయాలి. అలాగే మన ఇంటి ద్వారా వచ్చే వేస్ట్ ఐటమ్స్ ని మన కోళ్ళకి అలవాటు చేస్తే మన ఫీడ్ కాస్ట్ అయితే తగ్గుతుంది. ఇక మెయిన్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అంటే ఎలా అమ్ముకోవాలి, దీనికి 2 వేలు అయితే ఉంటాయి. ఒకటి ఆన్లైన్, ఇంకోటి ఆఫ్లైన్. సోషల్ మీడియాలో ఒక పేజ్ అయితే స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇలాంటి వాటిలో నీ ఫామ్ పేరు అలాంగ్ విత్ ఊరు ఒక పేజ్ స్టార్ట్ చేసి ప్రతిరోజు నీ ఫామ్ ని ఒక బ్రాండ్ గా ఫోటోలు అయితే అప్లోడ్ చేస్తానండి. ఆటోమేటిక్ గా ఒక నెట్వర్క్ బిల్డ్ అయిన తర్వాత జనాలే మిమ్మల్ని వెతుక్కుని అయితే వస్తారు. అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఫాలో అయితే కండి. సెకండ్ వన్ వచ్చేసి ఆఫ్లైన్. అంటే మనం మార్కెట్ కి తీసుకువెళ్ళి అమ్ముకోవాల్సి వస్తుంది. దాంట్లో మేజర్ గా రెస్టారెంట్స్, హోటల్ వాళ్ళు ఎక్కువగా అయితే పర్చేస్ చేస్తారు. ప్రజెంట్ మన కళ్ళ ముందే కనబడుతుంది నాటుకోడికి డిమాండ్ ఎంత ఉందో. నాటుకోళ్ల బిజినెస్ ని తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ఎలా స్టార్ట్ చేయాలో లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. వెళ్ళి చెక్ అయితే చేయండి. ఇలాంటి బిజినెస్ ఐడియాస్ కావాలంటే మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.